ఇంకా నేను క్యారెట్ కూడా ఇచ్చాను, ఒక టమాటా కూడా ఇచ్చాను. వాసన చూసింది, ఇంకా క్యారెట్ కూడా తింటుంది. ముక్కలు ముక్కలు చేసింది, మళ్ళీ కింద పడేస్తుంది. ఓకే, తింటుంది ఫైనల్గా. ఇంకా కోతి మూక మొత్తం వచ్చేసిందండి బయటికి. ఇంకా నేను డోర్స్ పెట్టేసుకున్నా, నాకు కొంచెం భయంగా ఉందనేసి. ఇంకో మంకీ అయితే టమాటా తినేస్తుంది. ఇంకొక చిన్న మంకీ ఎక్కడ ఉంది గోడ మీద, చిన్న పిల్ల, అదైతే నన్ను ఏమనలేదు, చాలా దగ్గరకు వచ్చి తీసుకుంది అరటిపండు కూడా చక్కగా. ఇవైతే నా అసలు కిచా నరుస్తున్నాయి, భయం వేస్తుంది నాకు. ఇదిగో ఇంకా మా ఇంటి ముందే దుకాణం పెట్టేసినాయి అనమాట. ఏంటే బంగారు తల్లి, ఇంకా మా ఇంటి ముందు దుకాణం పెట్టేసినాయి అనమాట. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, అటు బ్యాక్ సైడ్ ఇంకొకటి ఉంది, అది ఇంకా చాలా పెద్ద మంకీ. ఇక టమాటాస్ కూడా తింటాయా లేదా అని ఇచ్చేసాను. ఒక టమాటా తినింది, ఒకసారి మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చినప్పుడు ఒక టమాటా తినిందనమాట, అందుకే ఇచ్చేసాను. నాకైతే ఈ మంకీని చూస్తుంటే పెంచుకోవాలనిపిస్తుంది, భలే ఉంది. చిన్న పిల్ల, చెప్పినట్టు వింటుందనమాట. తీసుకోమంటే దగ్గరకు వచ్చి తీసుకుంది బనానా. పట్టుకోవాలనిపించింది నాకైతే, కానీ ఆ పెద్ద మంకీ వచ్చేసరికి కొంచెం భయం వేసింది అనమాట. దాన్ని చూడంగానే ఇంకా ఫాస్ట్గా డోర్స్ క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకేమైనా ఇద్దామా అంటే వాటర్ ఇచ్చాను ఆల్రెడీ. ఇవి ఫినిష్ చేసి ఇంకా హంగ్రీ ఫీలింగ్ ఉంటే ఇవ్వచ్చులే అని చెప్పేసి సైలెంట్గా ఉన్నాను. ఖరాబ్ చేస్తుంది ఫ్లోర్ అంతా, పర్లేదులేండి, వాష్ చేసుకోవచ్చు. సమ్మర్ టైం కదండి, మీ ఇంటికి ఏమైనా మంకీస్ కానివ్వండి, లేదంటే మీ ఇంటికి ముందుగా డాగ్స్ తిరుగుతున్నా కానీ ఎంటీ స్టమక్తో చాలా హంగ్రీగా ఫీల్ అవుతాయి. సో అలాంటప్పుడు ఏమవుతాయి అంటే చాలా హంగ్రీతో ఇంకా మనుషులనే వేటాడడం మొదలు పెడతాయి అనమాట. సో మీ ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా ఉంటే ఇవ్వండి, లేదంటే వాటర్ అయినా ఇవ్వండి ప్లీజ్ అండి, వదిలేయకండి అలాగా. ఎందుకంటే వాటికి చాలా హంగ్రీ వేసి విపరీతమైన ఆకలితో మనుషుల మీదకి ఎక్కబడి మనుషులనే చేస్తున్నాయి, కుక్కలు కానివ్వండి, మంకీస్ కానివ్వండి. సో మనకి ఉన్న దాంట్లో ఎంత కొంత జంతువులకు కూడా పెడదామండి. వాటికి అవి ఎక్కడ తెచ్చుకుని తింటే, చెట్లు కూడా మనమే నరికేస్తున్నాం మన సొంత ఉపయోగాల కోసం. ఇంకా వాటికి పండ్లు కానీ కాయలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? అంతా మన ఇష్టం వచ్చినట్టు మనమే దుర్వినియోగం చేస్తున్నాం. కాబట్టి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అయితే మన మీదే ఉంది. అదిగో పాపతో భలే ఆడుకుంటున్నాయి అవి. మా బాబు టాయ్ అనమాట, అది చిన్న టాయ్, దాన్ని పట్టుకొని ఆడుకుంటుంది. అదే చిన్నగా ఉంది, దాన్ని పట్టుకొని ఇది ఆడుకుంటున్నాయి, భలే ఉందిలే. ఇంకా గోడల మీదకి వీటి మీదకి జంప్ చేస్తూ ఆడుకుంటుంది కాసేపు. నువ్వేంటి అలా తింటావు? మొత్తం తినవే, ఇచ్చిన క్యారెట్ అంతా వేస్ట్ చేస్తున్నావు అంజీ. మొత్తం తినకుండా అలా వేస్ట్ చేస్తావు ఎందుకు? ఓయ్, కర్ర తీసుకురావాలా? నిన్నే, వినపడుతుందా నీకు? నేను నా డోర్స్ అన్ని క్లోజ్ చేసుకునే మాట్లాడుతున్నానులే, నాకు భయంగా ఉంటుంది కాబట్టి.